మరో యాత్రకు సిద్ధమైన చంద్రబాబు ఆత్మ గౌరవ యాత్రగా నామకరణం. అటు ఎమ్మెల్యేల దీక్షలు, ఇటు వినూత్న నిరసనలు, ఉధృతమైన సమైక్యాంధ్ర ఉద్యమం. మరోసారి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్, తిప్పికొట్టిన భారత్ జవాన్లు. గుజరాత్లో ఘనంగా రక్షాబంధన్, మోడీకి రాఖీ కట్టిన మహిళలు. ఆంధ్ర ఊటీగా పేరున్న అరకు ఆందోళనలతో అట్టుడుకుతోంది. సమైక్య నినాదాలతో ఉద్యమకారులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ సంఘాలు, ఏపీ ఎన్జీఓల పిలుపుతో అరకు లోయలో బంద్ జరుగుతోంది. విభజన నిర్ణయం వెలువడిన తర్వాత బంద్లతో పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసేశారు. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. సమైక్యాంధ్ర కోసం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు వినూత్న నిరసనలు తెలియజేశారు. గోస్పాద క్షేత్రంలో మునిగి పుణ్యస్నానం చేశారు. వంటి మీద సమైక్యాంధ్ర స్టిక్కర్స్ వేసుకుని నిరసన తెలియజేశారు. ఆలోచనలు వెనక్కి తీసుకోమని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా విజ్ఞప్తి తెలియజేసుకుంటూ మా నియోజకవర్గ ప్రజల తరపున అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం. మీరు ఎస్మాలు ఉపయోగించి మరి ఉద్యోగుల మీద ఏ రకమైనటువంటి అణచివేత కార్యక్రమాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిక తెలియజేస్తున్నాం. విశాఖలో సమైక్యవాదులు ఉద్యమాన్ని రోజు రోజుకి ఉధృతం చేస్తున్నారు. నర్సీపట్నం, చోడవరం, అరకు, మాడుగుల ప్రాంతాల్లో బంద్ జరుగుతోంది. నర్సీపట్నంలో సమైక్యవాదులు రహదారులను దిగ్బంధించారు. కనీసం ఆటోలు కూడా తిరగకుండా అడ్డుకున్నారు. రోడ్లపైకొచ్చిన వాహనాలకు గాలి తీస్తున్నారు. దీంతో నర్సీపట్నం మీదుగా సాగే రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. గుంటూరు జిల్లాలో సమైక్య నిరసనలు మిన్నంటాయి. 21వ రోజు నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. తెనాలిలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విచిత్ర వేషధారణలతో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలుగు తల్లి కాళీమాతగా తన ఉగ్ర రూపాన్ని చూపుతున్నట్లు కళారూపాల్ని ప్రదర్శించారు.
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు చేపట్టిన దీక్ష 3వ రోజుకు చేరింది. జీవీఎంసీ ఆఫీస్ దగ్గర గాంధీ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే దీక్ష కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ కార్పొరేటర్ గురివాడ అమర్నాథ్ కూడా దీక్షలో కూర్చున్నారు. వీరి దీక్షకు టీడీపీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. యాభై 56 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాలందరూ కూడా, తెలుగు వారందరూ కూడా ఒకటిగా ఉన్న తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఈరోజు కొన్ని ప్రాంతాలు అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగలేనప్పుడు అభివృద్ధి జరిగినటువంటి రాష్ట్రంగా మరి ఈరోజు రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది. అలాంటి హైదరాబాద్ నగరాన్ని మరి అందరిది ఈరోజు తాత తండ్రుల కాడి నుంచి అభివృద్ధి చేసుకున్నటువంటి నగరాన్ని ఈరోజు కాదు లేదు అంటే మరి ఈ యొక్క సమైక్య రాష్ట్రం ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టి ఈ నగరాన్ని మహానగరంగా, భాగ్యనగరంగా తీర్చిదిద్దారు. పాలన పూర్తిగా స్తంభింపజేసేందుకు ఏపీ ఎన్జీఓల సంఘం వ్యూహం రచిస్తోంది. నెలాఖరులోగా కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేయకుంటే సెప్టెంబర్ 1 నుంచి అత్యవసర సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము సైతం అంటూ కదం తొక్కిన సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు దూకుడు పెంచారు. ఏపీ ఎన్జీఓల సంఘం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటికే సమ్మెబాట పట్టిన ఉద్యోగులు యూపీఏ సర్కార్ దిగిరాకుంటే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీఓల సంఘం నేతలు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజలే లీడర్లని చెప్పుకొచ్చారు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. ఉద్యమానికి సంఘీభావం తెలపని రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ కోసం టీఎన్జీఓ నేతలు కేవలం 42 రోజులు మాత్రమే సమ్మె చేశారని, జై ఆంధ్ర కోసం 110 రోజులు సమ్మె చేసిన చరిత్ర తమ సంఘానికే ఉన్నదన్నారు అశోక్ బాబు. రేపు నేను రోడ్డు మీద ఉండకపోవచ్చు, ప్రభుత్వ చర్యల్లో మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఉద్యమం మట్టికి ఆగటం లేదు. ఇక్కడ లీడర్ లేడు, మీరే లీడర్. ఎవరి కాడ లీడర్ తప్ప దీని లీడర్షిప్ పని లేదు. ఈ ఉద్యమం చాలా మంది చెప్తున్నారు, తెలంగాణ ఉద్యోగం 42 రోజులు సమ్మె చేశారు, మీరు 2 రోజులు చేస్తారని. జై ఆంధ్ర కోసం 110 రోజులు సమ్మె చేసిన సత్తా ఉన్న సంఘం మా ఏపీ సంఘం. అంతకంటే ఎక్కువ చేస్తాం మేము సమ్మె. ఈ రాజకీయ నాయకుల మధ్య క్షమిస్తే మట్టికి ఈ సమ్మె మొత్తం, ఈ ఉద్యమం మొత్తం వృధా అవుతుంది. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి మాకంటే కూడా మీకు ఎక్కువ బాధ్యత ఉంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వరుసగా 20వ రోజు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, అహ్మద్ పటేల్తో పాటు సీమాంధ్ర మంత్రుల వేషధారణలో ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకొని భజనలు చేశారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాకు గజల్ శ్రీనివాస్ తన గళంతో సంఘీభావం ప్రకటించారు. ఏ ప్రాంతం నీదంటే తెలుగువాణ్ణి, ఏ ప్రాంతం నీదంటే, ఏ ప్రాంతం నీదంటే గోదావరి శోషించు, మనమంతా ఒకటంటే ఆ తల్లే పోషించు, కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదాం. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనపై లేవనెత్తుతున్న అభ్యంతరాలు, సమస్యలపై మాట్లాడేందుకు
బహిరంగంగా చర్చకు రావాలని సెక్రటేరియట్ తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం సవాల్ చేసింది. సచివాలయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా శాంతియుతంగా ఉండాలన్నారు సంఘం నేతలు. ఇవాళ సెక్రటేరియట్లో ఇంత జరిగినా కూడా మేము నోరు మూసుకొని కళ్ళు మూసుకొని చెవులు వినపడకుండా ఉంటున్నామంటే కారణం కేవలం అది మా మంచితనం, సంయమనం కోల్పోవద్దనేది మా నాయకులే అనుకోండి, మాకు స్వతహాగా తెలంగాణ ప్రజల్లో ఈ మట్టిలో, ఈ భూమిలో, ఈ గాలిలో ఉన్నది. సచివాలయంలో శాంతి సామరస్యాల కోసం ఈ నెల 22న తెల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన చేపడుతున్నట్టు సెక్రటేరియట్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె చట్టవిరుద్ధమని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రతివాదులైన ప్రభుత్వం, డీజీపీ, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరం ప్రతినిధులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అటు రాష్ట్రంలో పాలన స్తంభించినందున రాష్ట్రపతి పాలన విధించాలంటూ దాఖలైన పిటిషన్పై తక్షణం స్పందించేందుకు హైకోర్టు నిరాకరించింది. సామాజికవేత్త పిపి రావు దాఖలు చేసిన ఈ పిటిషన్పై స్పందించేందుకు హైకోర్టుకు ఉన్న పరిధి ఎంత అని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. కోర్టు పరిధి వివరాలు తెలుపుతూ వివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.